నమస్తే. శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 11వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషములకు, తిథి పాడ్యమి రాత్రి 2 గంటల 6 నిమిషముల వరకు, తరువాత విద్యా తిథి ప్రవేశము, నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6 గంటల 37 నిమిషముల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 28 నిమిషముల నుంచి 9 గంటల 20 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 4 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 12 గంటల 6 నిమిషాల నుంచి రాత్రి 1 గంట 39 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. జూలై 11, 2025 నాటి శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు దిన ఫలితాలు, వాటి యొక్క గ్రహస్థితులు, ఆ గ్రహాల యొక్క సంచారం వలన ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు మిథునంలోను, చంద్రుడు కర్కాటకంలోను, బుధుడు కూడా మిథునంలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు మేషంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిని సంచారం చేస్తుండగా రాహు మేషంలో, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు గ్రహస్థితుల ఆధారంగా చూసినట్టయితే ముందుగా మేషరాశి వారిలో ఉన్న విద్యార్థులకు, సైన్స్ టెక్నాలజీ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు రావడము, ఆ అవకాశాలతో పాటు వీరు గతంలో చేసిన కృషి ఫలించి ఏ అంశాలనైతే వీరు టార్గెట్గా పెట్టుకున్నారో వాటినన్నింటినీ సాధించేందుకు ఈరోజు అత్యంత శుభదినమైన రోజు. ఏ స్టూడెంట్ కూడా వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశము, పదోన్నతులు కలిగే అవకాశము, దీంతో పాటుగా గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ లేదా అంటే ఏదైనా ఒక అంశం కనుక మీకు ఈరోజు గత కాలం నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే దానికి సంబంధించిన పరిష్కారము ఈరోజు మీకు దొరకబోతోంది. అయితే దీంతో పాటుగా మీకు స్థాన చలనాలు కూడా సూచనగా కనబడుతోంది. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరగబోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు మీ వ్యాపారంలో రిస్క్ ఉన్నప్పటికీ కూడా లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. ఎగుమతుల్లో లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఎవరైనా పెట్టుబడులకు కానీ లేదా షేర్ మార్కెట్లో కానీ లేదా అంటే ఫైనాన్స్లో కానీ మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఈరోజు అత్యంత శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సాగు పనులు కానీ, పంటకు సంబంధించిన పనులు కానీ ఈరోజు మొదలుపెట్టినట్టయితే విశేషంగా ఉండే అవకాశం కనబడుతోంది. దానికి తగిన మంచి సమయం కూడా ఈరోజు. అయితే నీటి గురించి చూసినట్టయితే కనుక కొంత నీటికి సంబంధించిన నిల్వలు మీరు ఉత్తర జాగ్రత్త పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విత్తనాల ఎంపికలోనూ, క్రిమికీటక సంహారక మందుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రుణాల కోసం ప్రయత్నం చేసినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాల కోసం ప్రయత్నాలు చేసినా అవి ఈరోజు మీకు ఫలితాన్ని వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు, ఒత్తిడి ఎక్కువగా ఉండడము, మైగ్రేన్కి సంబంధించి కీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు మీ పెద్దల యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఒంటరిగా ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. వివాహానికి సంబంధించి కానీ, ఇతరత్రా ఏదైనా భూమి, వస్తు, వాహన కొనుగోళ్లకు సంబంధించి కానీ
భూమి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా భూమిని కొనుక్కోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక, నలుగురి అభిప్రాయం తీసుకుని మీరు ఆ దిశగా వెళ్ళినట్టయితే కనుక మోసపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఈరోజు శివాభిషేకం చేసుకోవడంతో పాటుగా నల్ల తులసి మొక్కను, అంటే కృష్ణ తులసి అంటారు దాన్ని, దాన్ని దానంగా ఇవ్వడం కానీ, ఏదైనా దేవాలయంలో మీ పేరిట, అంటే మీ చేత్తో దాన్ని కనుక నాటినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకొని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితుల ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సరిగా చదవకపోయినా, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టుకున్నా, లేదా ఇతర అంశాలలో ఎక్కువగా మీరు జోక్యం కలగచేసుకున్న ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీరు కాన్ఫిడెన్స్ లాస్ అయ్యే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ, కొత్త కోర్సులకు కానీ ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేయకండి. కలిసి వచ్చే అవకాశం మీకు కనపట్టలేదు. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త బాధ్యతలు మీ నెత్తి మీద పడే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ దాన్ని ఓర్పుతో తీసుకువెళ్ళండి, కానీ రిజెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత బాకీలు మీకు తీరిపోయి కొత్త రుణాల కోసం ఏదైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్టయితే కనుక ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. దీంతోపాటు నూతన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు కానీ, టెండర్లు వేసుకోవడం కానీ, లేదా కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టడం కానీ, ఇలా మీరు మీ వ్యాపార సంస్థలకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు చూసుకోండి. ఎందుకంటే ఇది వర్షాకాలము, నీరు ఎక్కువగా చేరడం వల్ల విత్తనాలు పాడయ్యే అవకాశము, లేదా మీరు పొరపాటున ఏదైనా పనికిరాని విత్తనాలు కొనుక్కోవడమా, పుచ్చు చచ్చు విత్తనాలు కొనుక్కోవడమా, ఇలాంటివి మోసపూరితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విత్తనాల ఎంపికలో మొహమాటం లేకుండా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అమ్మే వాళ్లకు మీరు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళతో మాట్లాడుకుని విత్తనాల ఎంపిక చేసుకోండి. వర్షానికి తగినట్టుగా వర్షాభావం చూసుకుంటూ నీటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని ఇబ్బందులు కనబడేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో ప్రతి ఒక్క రైతు జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుక్కోవాలన్నా, అంటే మీరు వ్యవసాయం సంబంధించిన పనులు కానీ, లేదా కొత్తగా భూమి కొనుక్కుని అందులో వ్యవసాయం చేస్తాను అని అనుకున్నట్టయితే కనుక భూసార పరీక్ష చేయించుకొని ఆ భూమి మీద ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకున్న తర్వాతే ప్రతి ఒక్క రైతు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న ఇబ్బందులు, మలబద్ధకము, తలనొప్పులు, ఇట్లాంటి చిన్నవే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఎక్కడా ఈరోజు కనిపించడం లేదు. అదే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరీలతో, అంటే అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెల మధ్య కానీ ఏదైనా ఇబ్బందులు, మాట పట్టింపులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో అన్నలున్నా, తమ్ముళ్ళున్నా, చెల్లెలున్నా, అక్కలున్నా జాగ్రత్త తీసుకుని మాటను పొదుపుగా వాడండి. వీలైతే సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు మీరు లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం కానీ, లేదా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ పసుపును కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ప్రయోగాత్మక విద్య చదివే వారికి, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విద్య చదువుతున్న వారికి చాలా శుభసూచకంగా కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విదేశాలకు వెళ్ళాలన్నా, లేదా వేరే ప్రాంతంలో కాలేజీ సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం రాయాలి అని అనుకున్నా, ఇలా మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు పరిశోధనా విభాగంలో, అంటే సైంటిఫిక్గా కానీ, లేదంటే సైన్స్ ల్యాబ్లో కానీ, ఇలా దీనికి సంబంధించిన పరిశోధనా విభాగము, డిటెక్టివ్ సంబంధించిన విద్య కానీ, ఇలాంటి విభాగంలో చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు, ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ చదవాలన్నా, లేదా వేరే ప్రాంతంలోకి వెళ్ళి చదవాలన్నా, దానికి సంబంధించిన పేపర్ ఫిలప్ కానీ, లేదా అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ, దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఈరోజు వేసుకున్నట్టయితే ఉత్తర సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ రోజును వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్ విషయం మీద మీతో పాటు మీ యజమానికి కానీ, లేదా మీ సహోద్యోగులతో కానీ చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వేరే వాళ్ళకి రాకుండా మీకు ఇచ్చినట్టో, లేదా మీది వేరే వాళ్ళు తీసుకున్నట్టో, ఇట్లాగా ఏదో మీకు సంబంధించిన కార్యాలయంలో కొన్ని
ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడమా, లేదా అంటే వారితో సమన్వయంగా కూర్చుని మాట్లాడడమా, లేదా చర్చలు జరపడమా, అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ విషయం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా కాదు కూడదు అని అనుకుంటే కనుక ఓర్పు వహించండి. తదుపరి విషయంలో కనుక మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక డిజిటల్, ఐటీ రంగాలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, వాటికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మార్కెటింగ్ శ్రేణిలో అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తున్నారో, దానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వారికి విజయం కలిగేటట్టు, లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. ఎవరైనా కొత్తగా చేయాలని అనుకుంటే ఈ అంశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు పనివారి మీద ఏ పరిస్థితుల్లోనూ ఆధారపడకండి. మీ పనులు మీ అంతటా మీరే చేసుకునే ప్రయత్నం చేయండి. పంటలు నష్టం వాటిల్లే అవకాశం కనబడుతోంది. మందులు చల్లే విషయంలో కానీ మోతాదుకు మించిన పంట నష్టపోయే అవకాశం కనబడుతోంది. మీ ఉద్యోగుల యొక్క, మీ పనివారుల యొక్క నిర్లక్ష్యానికి మీరు బాధ్యులయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రతి రైతు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించి ప్రయాణాలు ఏమైనా చేయాలి అనుకుంటే కనుక ఈరోజు వాయిదా వేసుకోండి. కుదరదు అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితుల నుంచి, బంధువుల నుంచి గతంలో మీరు ఏదైనా సహాయం కోరి ఉంటే అది ఈ సమయానికి వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీ యొక్క బంధువుల యొక్క సత్సంబంధాలు, మిత్రులతో విభేదాలు వచ్చి గతంలో విడిపోయి ఉంటే అవి మళ్ళా తిరిగి పునరావృతమయ్యి మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఇక్కడ కుటుంబపరంగా గోచరిస్తోంది. వివాహానికి ఏమైనా ప్రయత్నాలు చేయాలంటే కనుక దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈరోజు తీసుకోండి, కానీ ప్రణాళిక వేసుకోండి, కానీ ప్రయత్నాలైతే ఈ సమయంలో చేయకండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానం చేస్తూ వీలైతే స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని మీరు పగడ రత్నధారణ చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఇవి గోచార రీత్యా చెప్పదగిన అంశాలు కాబట్టి ఈ గోచార రీత్యా చూసుకుని ఈ రాశివారు పగడాన్ని ధరించే ప్రయత్నం చేసుకోకండి. మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని అప్పుడు పగడ ధారణ చేసినట్టయితే కనుక ఆ రత్నం యొక్క ప్రభావము ఉండే అవకాశం కనబడుతోంది.